వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జాగ్రఫీకి సంబంధించి భూచలన సిద్ధాంతాలకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, సమస్థితికి సంబంధించి ప్రాట్ మరియు ఎయిరీ వివరణలపై ఈ క్రింది ప్రకటనలను గమనించండి. సమాన లోతు అసమాన సాంద్రత అనేది ప్రాట్ సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రం. అసమాన లోతు సమాన సాంద్రత అనేది ఎయిరీ సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రం. పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి? ఆప్షన్ సి కరెక్ట్ అండి, బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఈ సమస్థితికి సంబంధించి ప్రాటు మరియు ఎయిరీ వివరణలపై క్రింది ప్రకటనలు గమనించండి అన్నారండి. సమాన లోతు అసమాన సాంద్రత అనేది ప్రాట్ సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రం. అసమాన లోతు సమాన సాంద్రత అనేది ఎయిరీ సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రం. ప్రాట్ ప్రకారం భూమి ఉపరితలంపై ఉన్న అన్ని భూస్వరూపాలు భూమి లోపల ఒకే లోతు వరకు ఉంటాయి, కానీ వాటి సాంద్రత మారుతుంది. ఎవరి ప్రకారం అండి? ప్రాట్ ప్రకారం. నెక్స్ట్, ఎయిరీ ప్రకారం అన్ని భూస్వరూపాల సాంద్రత ఒకేలా ఉంటుంది, కానీ అవి భూమి లోపలికి వేర్వేరు లోతుల్లో మునిగి ఉంటాయి. ఎవరి ప్రకారం అండి? ఎయిరీ ప్రకారం అన్ని భూస్వరూప సాంద్రత ఒకేలా ఉంటుంది, కానీ అవి భూమి లోపలికి వేర్వేరు లోతుల్లో వేళ్లలాగా మునిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. పదాలు, వాటి యొక్క వివరణలు. పాంజియా, పాంతాలస్స, అంగారా భూమి, గోండ్వానా భూమి. వివరణలు: ఉత్తర భాగం లారేషియా, దక్షిణ భాగం ఏకైక మహాభూభాగం, ఏకైక మహాజలభాగం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, A3 B4 C1 D2. పాంజియా అంటే ఏకైక మహాభూభాగం, పాంతాలస్స అంటే ఏకైక మహాజలభాగం, అంగారా భూమి ఉత్తర భాగం లారేషియా, గోండ్వానా భూమి దక్షిణ భాగం అండి. 400 మిలియన్ ఏళ్ల క్రితం ఖండాలన్నీ కలిసి ఉన్న భూభాగాన్ని పాంజియా అని, దాని చుట్టూ ఉన్న జలభాగాన్ని పాంతాలస్స అని పిలిచేవారు. అది విడిపోయినప్పుడు ఉత్తర భాగాన్ని లారేషియా లేదా అంగారా అని, దక్షిణ భాగాన్ని గోండ్వానా అని పిలిచేవారు. ఉత్తర భాగాన్ని లారేషియా లేదా అంగారా అని, దక్షిణ భాగాన్ని గోండ్వానా అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో నల్లరేగడి నేలలు విస్తరించి ఉన్నాయి. భారత ఉపఖండం గోండ్వానా నుండి విడిపోయి ఉత్తరంగా ప్రయాణించే క్రమంలో భూమధ్య రేఖ వద్ద అగ్నిపర్వత లావా విరజిమ్మబడటం వల్ల బసాల్ట్ శిలలు ఏర్పడ్డాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ ఆర్ కరెక్ట్ అండి. అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్. భారతదేశంలోని మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో నల్లరేగడి నేలలు విస్తరించి ఉన్నాయి. భారత ఉపఖండం గోండ్వానా నుండి విడిపోయి ఉత్తరంగా ప్రయాణించే క్రమంలో భూమధ్య రేఖ వద్ద అగ్నిపర్వత లావా విరజిమ్మబడటం వల్ల బసాల్ట్ శిలలు అనేవి ఏర్పడ్డాయండి. 150 ఏళ్ల క్రితం ఇండియా వేరుపడి ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన అగ్నిపర్వత చర్య వల్ల బసాల్ట్ శిలలు ఏర్పడ్డాయి. ఈ శిలల క్రమక్షయం చెందడం వల్లే నేడు మనం చూస్తున్న నల్లరేగడి నేలలు అనేవి ఏర్పడ్డాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఖండచలన సిద్ధాంతానికి సంబంధించి క్రమానుసారంగా అమర్చండి. పాంజియా విభజన ప్రారంభం, ఆఫ్రికా నుండి అరేబియా విడిపోయి ఎర్ర సముద్రం ఏర్పడటం, గోండ్వానా నుండి ఇండియా వేరుపడటం, ఇండియా ఆసియాను ఢీకొట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడటం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1 3 4 2. ఏమడిగారండి ఇక్కడ? ఖండచలన సిద్ధాంతానికి సంబంధించి క్రింది ఘటనలను కాలక్రమానుసారం అడిగారండి. ఫస్ట్ పాంజియా విభజన ప్రారంభం, తర్వాత గోండ్వానా నుండి ఇండియా వేరుపడటం, తర్వాత ఇండియా ఆసియాను ఢీకొట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడటం, తర్వాత ఆఫ్రికా నుండి అరేబియా విడిపోయి ఎర్ర సముద్రం ఏర్పడటం. నెక్స్ట్ క్వశ్చన్, ఖండచలన సిద్ధాంతానికి జీవశాస్త్ర సంబంధ రుజువుల కిందకు రాని అంశం ఏది? జీవశాస్త్ర సంబంధ రుజువుల కిందకు రాని అంశం ఏది? గ్లాస్గో స్టెరస్ శిలాజాలు, మీసోసారస్ జంతువు లభ్యత, జిగ్సాఫిట్, లుంబ్రిసిడే వానపాముల విస్తరణ. ఇక్కడ దీని కిందకి రానిది అడిగారండి. ఏదాని కిందకి? జీవశాస్త్ర సంబంధ రుజువుల కిందకి రాని అంశం దేని ప్రకారం? ఖండచలన సిద్ధాంతానికి సంబంధించింది. జిగ్సాఫిట్ అనేది రాదండి, రిమైనింగ్ అన్నీ వస్తాయి. ఏవేవి? గ్లాస్గో స్టెరస్ శిలాజాలు, మీసోసారస్ జంతువు లభ్యత, లుంబ్రిసిడే వానపాముల విస్తరణ, ఇవన్నీ వస్తాయండి. జిగ్సాఫిట్ అనేది భౌమ్య సంబంధ రుజువు. ఇది తీరాల అమరికను వివరిస్తుందండి.
సో మిగిలిన 3 మొక్కలు, జంతువులు, వానపాములు జీవశాస్త్ర సంబంధ రుజువులు. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ఫ్రెడ్ వెజినర్ సిద్ధాంతం ప్రకారం సియాల్ మరియు సైమా పొరల మధ్య సంబంధాన్ని గుర్తించండి. సియాల్ మీన్స్ సిలికాన్ అల్యూమినియం, సీమా మీన్స్ సిలికాన్ మెగ్నీషియం. వీటి మధ్య సంబంధాన్ని గుర్తించమన్నారండి. సియాల్ పొర సైమా పొరపై తేలుతూ ఉంటుంది, సైమా పొర సియాల్ పొరపై తేలుతూ ఉంటుంది. రెండింటి సాంద్రత సమానం. సియాల్ సాంద్రత గర్భాలను, సైమా ఖండాలను సూచిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సియాల్ పొర అనేది సైమా పొరపై తేలుతూ ఉంటుందంట. సియాల్ యొక్క సాంద్రత 2.7, సైమా సముద్ర గర్భాల యొక్క సాంద్రత 3.1. సాంద్రత తక్కువ ఉన్న పొర సియాల్ అండి. సాంద్రత ఎక్కువ ఉన్న పొర అయితే సైమా. ఈ సైమాపై తేలుతూ ఉంటుందంటండి. ఏది? సియాల్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది జంటలలో ఏది సరిగ్గా జతపరచబడలేదు? ఇన్కరెక్ట్ అడిగారండి. సిఈ దట్టస్ సమస్థితి పదాన్ని ప్రవేశపెట్టారు. ఆల్ఫ్రెడ్ వెజినర్ ఖండచలన సిద్ధాంతం, జేడి డానా స్థిర సిద్ధాంతం. తేడా కరెక్ట్ అండి. ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ఇన్కరెక్ట్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. సిఈ దట్టస్ సమస్థితి పదాన్ని ప్రవేశపెట్టారు. ఆల్ఫ్రెడ్ వెజినర్ ఖండచలన సిద్ధాంతం, జేడి డానా స్థిర సిద్ధాంతం. సాంద్రతలో తేడాను ఫ్రాడ్ వివరించారంట. ఎయిరీ వేర్ల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారంట. సో దీని ప్రకారం సాంద్రత అనేది సమానంగా ఉంటుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, సంబంధ రుజువుల విశ్లేషణ ప్రకారం నేడు వేడిగా ఉండే రాజస్థాన్ మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో హిమానీ నద గుర్తులు ఉండటం దీనిని నిరూపిస్తుంది. ఈ ప్రాంతాలు ఒకప్పుడు దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉండేవి. భూమి మొత్తం ఎప్పుడూ మంచుతోనే నిండి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఎప్పుడూ వర్షం పడదు. భూమధ్య రేఖ ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. హిమ సంబంధ రుజువుల విశ్లేషణ ప్రకారం నేడు వేడిగా ఉండే రాజస్థాన్ మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో హిమానీ నద గుర్తులు ఉండడం దేనిని నిరూపిస్తుంది అంటే ఈ ప్రాంతాలు అనేవి ఒకప్పుడు దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉండేవంటండి. ఆఫ్రికా వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో హిమానీ నద గుర్తులు స్ట్రయేషన్స్ ఉన్నాయంటే అవి ఒకప్పుడు దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉండి మంచుతో కప్పబడి ఉండే. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ డిఎన్ వాడియా అభిప్రాయం ప్రకారం జియోలాజికల్ ఫజిల్ అని ఏ భూభాగాన్ని పిలుస్తారు? డాక్టర్ డిఎన్ వాడియా అభిప్రాయం ప్రకారం జియోలాజికల్ ఫజిల్ అని ఏ భూభాగాన్ని పిలుస్తారు అంటే ఇండియా అండి. భారతదేశం అతి పురాతనమైన ద్వీపకల్పం. మధ్య వయసు గల హిమాలయాలు మరియు నవీన గంగా సింధు మైదానాల కలయిక కావడం వల్ల దీనిని జియోలాజికల్ ఫజిల్ అని అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, వెజినర్ సిద్ధాంతంపై వచ్చిన ప్రధాన విమర్శలలో ఒకటైన చలన శక్తి దేనిని ప్రశ్నిస్తుంది? వెజినర్ సిద్ధాంతంపై వచ్చిన ప్రధాన విమర్శలలో ఒకటైన చలన శక్తి దేనిని ప్రశ్నిస్తుంది? ఖండాలు అసలు కదలవని, భారీ ఖండాలు పగిలి కదలడానికి కావలసిన శక్తి ఎక్కడి నుండి వచ్చిందని, శిలాజాలు ఒకేలా ఉండవని, సముద్రాల ఏర్పాటు జరగలేదని. ఆప్షన్ బి కరెక్ట్ అండి. భారీ ఖండాలు పగిలి కదలడానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుండి వచ్చిందని తెలియజేస్తుంది. వెజినర్ సిద్ధాంతంపై వచ్చిన ప్రధాన విమర్శలలో ఒకటైన చలన శక్తి అండి. భారీ ఖండాలు పగిలి కదలడానికి కావలసిన శక్తి ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నిస్తుందండి చలన శక్తి అనేది. వెజినర్ సిద్ధాంతం ఖండాలు కదులుతాయని చెప్పిన అంతటి భారీ భూభాగాలను కదలడానికి అవసరమైన శక్తి ఎక్కడి నుండి వచ్చిందో ఆయన స్పష్టంగా వివరించలేకపోయారు. దీనిని ప్లేట్ టెక్టోనిక్స్ తర్వాత వివరించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఖండచలన సిద్ధాంతం కంటే ముందు వెలువడిన భావనలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. 1620లో సర్ ఫ్రాన్సిస్ బేకస్ అట్లాంటిక్ సముద్రానికి ఇరువైపులా ఉన్న తీరాలు ఇప్పుడు కలిసి వచ్చునని తొలిసారిగా ఊహించారు. జేడి డానా స్థిర సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఖండాలు ఏర్పడినప్పటి నుండి కదలలేదని వాదించారు. ఆంటానియో స్నైడర్ అన్ని ఖండాలు కలిసి ఉన్న ఒకే భూభాగాన్ని ఊహించి పటాన్ని కూడా గీశారు. పై వాటిలో సరైనవేవి? ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఖండచలన సిద్ధాంతం కంటే ముందే వెలువడిన భావనలకు సంబంధించి క్రింది ప్రకటనలో సరైనవి అడిగారండి. 1620లో సర్ ఫ్రాన్సిస్ బేకస్ అట్లాంటిక్ సముద్రానికి ఇరువైపులా ఉన్న తీరాలు ఒకప్పుడు కలిసి ఉండవచ్చునని తొలిసారిగా ఊహించారంట. ఎవరండి? సర్ ఫ్రాన్సిస్ బేకస్. జేడి డానా అనే అతను స్థిర సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఖండాలు ఏర్పడినప్పటి నుండి కదలలేదని వాదించారంట. ఆంటానియో స్నైడర్ అన్ని ఖండాలు కలిసి ఉన్న ఒకే భూభాగాన్ని ఊహించి పటాన్ని కూడా గీశారంట. ఎవరండి?
యాంటానియో స్నైడర్. విజనర్ కంటే ముందే బేకస్ అట్లాంటిక్ తీరాల గురించి, స్నైడర్ ఒకే భూభాగం యొక్క పటం గురించి మరియు డానా ఖండాల స్థిరత్వం గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఖండాల విభజన మరియు సముద్రాల ఆవిర్భావం ఆధారంగా క్రింది ప్రకటనలలో సరికానిదాన్ని గుర్తించండి. సరికానిది అడిగారండి. దీనికి సంబంధించి ఖండాల విభజన మరియు సముద్రాల యొక్క ఆవిర్భావం. ఉత్తర అమెరికా యురేషియా విడిపోవడంతో ఆర్కిటిక్ మరియు ఉత్తర అట్లాంటిక్ సముద్రాలు ఏర్పడ్డాయి. దాదాపు 20 మిలియన్ సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి అరేబియా విడిపోవడం వల్ల ఎర్ర సముద్రం ఏర్పడింది. హిమాలయ నదుల నిక్షేపాలతో విడిపోవడం వల్ల గంగా సింధు మైదానం ఏర్పడింది. లారేషియా అనే దక్షిణ భూభాగం నుండి ఇండియా ఆస్ట్రేలియా విడిపోయాయి. ఇక్కడ సరికానిది అడిగారండి. ఆప్షన్ డి ఈజ్ ఇన్కరెక్ట్. సో రిమైనింగ్ ఏబీసీఆర్ కరెక్ట్ అండి. ఉత్తర అమెరికా యురేషియా విడిపోవడంతో ఆర్కిటిక్ మరియు ఉత్తర అట్లాంటిక్ సముద్రాలను ఏర్పడ్డాయంట. దాదాపు 20 మిలియన్ సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి అరేబియా విడిపోవడం వల్ల ఎర్ర సముద్రం అనేది ఏర్పడిందంట. తేతి సముద్రం ఉన్న లోయ హిమాలయ నదుల నిక్షేపాలతో కూడిపోవడం వల్ల గంగా సింధు మైదానం ఏర్పడిందంట. అంటే ఈ లారేషియా అనేది ఉత్తర భాగానికి సంబంధించిందండి, కానీ ఇక్కడ ఏమన్నారు దక్షిణ భాగం అన్నారు. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ అండి. గోండ్వానా అనేది దక్షిణ భాగం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఖండాల కదలికను నిరూపించే శాస్త్రీయ సర్వేలకు సంబంధించి క్రింది అంశాలను విశ్లేషించండి. గ్రీన్లాండ్ ద్వీపం ఉత్తర అమెరికాకు సంవత్సరానికి 2 మీటర్లతో దగ్గరగా వస్తుంది. గ్రీన్లాండ్ ద్వీపం ఇంగ్లాండ్కు క్రమంగా దూరంగా జరుగుతోంది. గ్రీన్లాండ్ ద్వీపం ఉత్తర అమెరికాకు సంవత్సరానికి 2 నుండి 3 మీటర్ల వేగంతో దగ్గరగా వస్తుంది. గ్రీన్లాండ్ ద్వీపం ఇంగ్లాండ్కు క్రమంగా దూరంగా జరుగుతోంది. పై ప్రకటనలో ఏది నిజం? ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. దేని గురించి అండి? ఇది ఖండాల కదలిక నిరూపించే శాస్త్రీయ సర్వేలకు సంబంధించి సరైన అడిగారండి. గ్రీన్లాండ్ ద్వీపం అనేది ఉత్తర అమెరికాకు సంవత్సరానికి 2 నుండి 3 మీటర్ల వేగంతో దగ్గరగా వస్తుందంట. గ్రీన్లాండ్ ద్వీపము ఇంగ్లాండ్కు క్రమంగా దూరంగా జరుగుతుందంట అండి. ఆధునిక భూ సర్వేల ప్రకారం గ్రీన్లాండ్ కదలికను విజనర్ తన సిద్ధాంతానికి బలమైన ఆధారంగా ఉత్తర అమెరికా వైపు దూరం అవుతోంది. విజనర్ తన ఖండచలన సిద్ధాంతాన్ని ఖగోళ శాస్త్రంలోని ఏ సిద్ధాంత మార్పుతో పోల్చారు? విజనరు తన ఖండచలన సిద్ధాంతాన్ని ఖగోళ శాస్త్రంలోని ఏ సిద్ధాంత మార్పుతో పోల్చారు అంటే కోపర్నికస్ సూర్య కేంద్ర సిద్ధాంతంతో అండి. కోపర్నికస్ సూర్య కేంద్ర సిద్ధాంతం ఎలాగైతే పాత భూకేంద్ర సిద్ధాంతాన్ని సవాలు చేసి విప్లవం తెచ్చిందో ఖండచలన సిద్ధాంతం కూడా భూశాస్త్రాల్లో అటువంటి విప్లవాన్ని తెచ్చిందని పేర్కొన్నారండి. ఎవరండి? కోపర్నికస్. దీంట్లో సూర్యకేంద్ర సిద్ధాంతంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఖండచలన సిద్ధాంతానికి మద్దతుగా విజనర్ చూపిన శిలలు మరియు ఖనిజాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. ఆఫ్రికాలోని కర్రు పీఠభూమి, దక్షిణ అమెరికాలోని శాంతా కాథరినా పీఠభూమి, వాయువ్య ఆస్ట్రేలియాలోని ఇనుప, భారతదేశంలోని సింగ్బమ్ ధాతువు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఖండచలన సిద్ధాంతానికి మద్దతుగా విజనర్ చూపిన శిలల మరియు ఖనిజాల ఆధారాలకు సంబంధించి సరైన జతలు ఏమంటే 2 కరెక్టే అండి. ఆఫ్రికాలోని కర్రు పీఠభూమి, దక్షిణ అమెరికాలోని శాంతా కాథరినా పీఠభూమి, వాయువ్య ఆస్ట్రేలియాలోని ఇనుప ధాతువు, భారతదేశంలోని సింగ్బమ్ ఇనుప ధాతువు. ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికాలోని పీఠభూముల నిర్మాణం ఒకేలా ఉండటం, ఆస్ట్రేలియా ఇండియాలోని ఇనుప ధాతువుల వయసు స్వభావం ఒక్కటే కావడం ఈ ఖండాలు ఒకప్పుడు కలిసి ఉండేవని నిరూపిస్తాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఖండచలన సిద్ధాంతానికి సంబంధించి విజనర్ సమర్పించిన ఆధారాలపై ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. అట్లాంటిక్ మహాసముద్రానికి ఇరువైపులా ఉన్న ఆఫ్రికా, దక్షిణ అమెరికా తీరాలను ఒకదానితో ఒకటి సరిగ్గా అమర్చవచ్చు. దీనినే జిగ్సా ఫిట్ అంటారు. వాయువ్య ఆస్ట్రేలియాలోని ఎంపీ ఇనుప ధాతువు మరియు భారతదేశంలోని సింగ్బమ్ ఇనుప ధాతువుల వయసు స్వభావం వేర్వేరుగా ఉన్నాయి. మీసోసారస్ అనే చిన్న జంతువు శిలాజాలు ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికాలో ఖండాల్లో లభించాయి. గ్లాస్గో స్టెరస్ అనే ప్రాచీన మొక్క శిలాజాలు కేవలం ఆసియా ఖండంలో మాత్రం వచ్చాయి. పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి? ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. అట్లాంటిక్ మహాసముద్రానికి ఇరువైపులా ఉన్న ఆఫ్రికా, దక్షిణ అమెరికా తీరాలను ఒకదానితో ఒకటి సరిగ్గా అమర్చవచ్చు. దీనినే జిగ్సా ఫిట్ అంటారంట. మీసోసారస్ అనే చిన్న జంతువు శిలాజాలు ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా ఖండాల్లో లభించాయంట.
స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే ఆస్ట్రేలియా మరియు ఇండియాలోని ఇనుప ధాతువుల వయస్సు స్వభావం అనేది ఒక్కటే అండి, కానీ అక్కడ స్టేట్మెంట్లు ఏమన్నారు, వేరు అన్నారండి. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. అండ్ ఆల్సో స్టేట్మెంట్ 4 అనేది ఎందుకు రాంగ్ అంటే గ్లాస్గో స్టెరస్ ముక్క శిలాజాలు ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండియా, అంటార్కిటికా మరియు దక్షిణ అమెరికా వంటి అన్ని దక్షిణ ఖండాల్లో లభించాయండి. కానీ అక్కడ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారండి, ఇక్కడ ప్రాచీన శిలాజాలు కేవలం ఆసియా ఖండంలో మాత్రమే అన్నారండి. సో అది రాంగ్ అండి. ఓన్లీ ఆసియా ఖండాల్లోనే కాదు, దక్షిణ ఖండాల్లో కూడా లభించాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఖండాల విభజన మరియు వాటి ప్రస్తుత భాగాలను జతపరచండి. లరేషియా ఉత్తర భాగం, గోండ్వానా దక్షిణ భాగం, టేతి సముద్రం, ద్వీపకల్ప ఇండియా. ప్రస్తుత భూభాగాలు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, యురేషియా, మధ్యధరా సముద్రం, 135 మిలియన్ ఏళ్ల క్రితం వేరుపడిన భాగం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, A2, B1, C3, D4. లారేషియా ఉత్తర భాగం, ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, యురేషియా. గోండ్వానా దక్షిణ భాగం, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. టేతిస్ సముద్రం, మధ్యధరా సముద్రం, ద్వీపకల్ప ఇండియా, 135 మిలియన్ ఏళ్ల క్రితం వేరుపడిన భాగం. లరేషియాలో ఉత్తర అమెరికా మరియు యురేషియా ఉన్నాయి. గోండ్వానా దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి ఉన్నాయి. టేతి సముద్రం యొక్క అవశేషమే ప్రస్తుత మధ్యధరా సముద్రం. ఇండియా 135 మిలియన్ ఏళ్ల క్రితం గోండ్వానా నుండి విడిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ఫ్రెడ్ వెజినర్ తన ఖండచలన సిద్ధాంతాన్ని నిరూపించడానికి లుంబ్రిసిడే కుటుంబానికి చెందిన వానపాముల విస్తరణను ఒక ఆధారంగా చూపారు. వానపాములు మహాసముద్రాలను ఈదుకుంటూ ఒక ఖండం నుండి మరొక ఖండానికి వెళ్ళడం అసాధ్యం, కాబట్టి ఖండాలన్నీ కలిసి ఉన్నప్పుడే అవి విస్తరించి ఉండాలి. ఆప్షనే కరెక్ట్ అండి. ఆల్ఫ్రెడ్ వెజినర్ తన ఖండచలన సిద్ధాంతాన్ని నిరూపించడానికి లుంబ్రిసిడే కుటుంబానికి చెందిన వానపాముల విస్తరణను ఒక ఆధారంగా చూపారు. వానపాములు మహాసముద్రాలను ఈదుకుంటూ ఒక ఖండం నుండి మరొక ఖండానికి వెళ్ళడం అసాధ్యం, కాబట్టి ఖండాలన్నీ కలిసి ఉన్నప్పుడే అవి విస్తరించి ఉండాలి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. వానపాములు అన్ని ఖండాల్లో విస్తరించి ఉండడం అనేది ఖండాల ఐక్యతకు బలమైన జీవశాస్త్ర ఆధారం. అవి సముద్రాలను దాటలేవు, కాబట్టి ఖండాలను ఒకప్పుడు ఫాంజియాగా కలిసి ఉన్నప్పుడే అవి అన్ని చోట్లకు వ్యాపించాయి. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధాంతకర్తలు మరియు వారి ప్రచురణలు లేదా భావనలకు సంబంధించి సరైన జంట ఏది? ఆల్ఫ్రెడ్ వెజినర్, డై ఐన్స్టీన్ హంగ్ డర్ కోంటినెంటే అండ్ ఒజియానా. ఎడ్వర్డ్ ఫోర్బ్స్ స్థిర సిద్ధాంతం, పర్మనెన్స్ థియరీ. అలెగ్జాండర్ డ్యూటోయిట్ సమస్థితి ఐసోస్టాసీ పదాన్ని ప్రతిపాదించారు. ఆంటానియా స్నైడర్ ఫ్రాట్ వివరణను విమర్శించారు. ఈ అలెగ్జాండర్ డ్యూటోయిట్, ఆంటానియా, ఆల్ఫ్రెడ్ వెజినర్ ఈ మూడు డిస్కస్ స్టార్టింగ్లో. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఇక్కడ ఏం అడిగారండి, సరైన జంట కరెక్ట్ పేరు అడిగారండి. ఆల్ఫ్రెడ్ వెజినర్ అంటే డై ఎన్స్టేహంగ్ డర్ కోంటినెంట్ అండ్ ఒజియానా. వెజినర్ 1915లో తన ప్రసిద్ధ పుస్తకాన్ని ప్రచురించాడంట. స్థిర సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది జేడి డానా. ఎడ్వర్డ్ ఫోర్బ్స్ దాన్ని విమర్శించారండి. ఇక్కడేమన్నారు, ప్రతిపాదించారు అన్నారు. సో ఇది రాంగ్ అండి. ఈయన ఎడ్వర్డ్ ఫోర్బ్స్ అని ఆయన విమర్శించారు, దాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. స్థిర సమస్థితి పదాన్ని ప్రవేశపెట్టింది అలెగ్జాండర్ డ్యూటోయిట్ కాదని, సి డట్టస్ అండి. అలెగ్జాండర్ డ్యూటోయిస్ వెజినర్ యొక్క అనుచరుడు అండి. నెక్స్ట్ స్నైడర్, యాంటానియా స్నైడర్ అనే ఆయన అన్ని ఖండాలు కలిసి ఉన్న పటాన్ని గీశారంట, కానీ ఇక్కడేమన్నారు, ఫ్రాట్ వివరణను విమర్శించారు అన్నారండి. సో ఇది కూడా ఇన్కరెక్ట్ అండి. కరెక్ట్ వచ్చేటప్పటికి ఆల్ఫ్రెడ్ వెజినర్ ఆయన యొక్క సిద్ధాంతం అండి. నెక్స్ట్ క్వశ్చన్, సమస్థితి మరియు ఖండాల నిర్మాణంపై ఈ క్రింది ప్రకటనలను విశ్లేషించండి. సమస్థితి అనే పదం గ్రీకు పదం ఐసోస్టాసియస్ నుండి వచ్చిందంట. ఈ ఐసోస్టాసి అనే పదము, దీని అర్థం సమంగా నిలబడటం. ఆర్కిమిడిస్ ప్రకారం ఒక మంచు ముక్క నీటిపై తేలాలంటే దానిలో ఎక్కువ భాగం నీటిలో మునిగి ఉండాలి. ఇదే సూత్రాన్ని ఏరీ పర్వతాలకు వర్తింపజేశారు. హిమాలయాలు భూమిపై 9 కిలోమీటర్ల ఎత్తులో ఉంటే అవి భూమి లోపల 81 కిలోమీటర్ల లోతు వరకు వెళ్ళేలాగా చుచ్చుకుపోయి ఉంటాయని ఏరీ వివరించారు. భూమి ఆవిర్భవించినప్పుడు సాంద్రత ఎక్కువగా ఉన్న సిలికా మరియు అల్యూమినియం సీమాపొర ఏర్పడింది. పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి? ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. ఐసోస్టాసి అనే పదం గ్రీకు పదం, ఐసోస్టాసియస్ నుండి వచ్చింది. దీని అర్థం సమంగా నిలబడడం.
ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం ఒక మంచు ముక్క నీటిపై తేలాలంటే దానిలో ఎక్కువ భాగం నీటిలో మునిగి ఉండాలి. ఇదే సూత్రాన్ని ఎయిరీ పర్వతాలకు వర్తింపజేశారంట. హిమాలయాలు భూమిపై 9 కిలోమీటర్ల ఎత్తులో ఉంటే అవి భూమి లోపల 81 కిలోమీటర్ల లోతు వరకు వెళ్ళేలాగా చొచ్చుకుపోయి ఉంటాయని ఎవరు వివరించారండి? ఎయిరీ అండి. స్టేట్మెంట్ 4 అనేది ఎందుకు రాంగు అంటే సాంద్రత తక్కువగా ఉన్న సిలికా అల్యూమినియంలతో సియాల్ ఏర్పడిందండి. కానీ ఇక్కడ ఏమన్నారు? సాంద్రత ఎక్కువగా ఉన్న సిలికా అల్యూమినియంతో సైమా ఏర్పడింది అన్నారండి. ఎక్కువ కాదండి, అక్కడ తక్కువగా ఉన్న సిలికా అల్యూమినియంలతో సియాల్ అనేది ఏర్పడింది. సాంద్రత ఎక్కువగా ఉన్న సిలికా మెగ్నీషియంలతో సైమా అనేది ఏర్పడిందండి. సైమా అనేది దేని ద్వారా అండి? సిలికా మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడేమన్నారు? సిలికా అల్యూమినియం అన్నారండి. సో ఇది రాంగ్ అండి. సిలికా అల్యూమినియం ఎక్కువగా ఉంటే ఏది ఏర్పడుతుందండి? సిలికా అల్యూమినియం అనే సాంద్రత అనేది తక్కువగా ఉంటే సియాల్ ఏర్పడుతుంది. ఎక్కువగా ఉంటే మెగ్నీషియం సైమా అనేది ఏర్పడుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, విరూపకారక పలక సిద్ధాంతం యొక్క నేపథ్యం మరియు పరిభాషకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఈ సిద్ధాంతాన్ని 1967లో హెస్ మరియు మోర్గాన్ ప్రతిపాదించారు. ప్లేట్ అనే పదాన్ని మొదటగా 1965లో జేటీ విల్సన్ ఉపయోగించారు. విజనర్ సిద్ధాంతం ప్రకారం ఖండం ఉన్న మొత్తం పలక కదులుతుంది, కానీ పలక సిద్ధాంతం ప్రకారం ఖండం మాత్రమే కదులుతుంది. భూమి యొక్క శిలావరణం అనేక ముక్కలుగా విభజించబడి ఉంది. వీటినే పలకలు అంటారు. పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి? ఆప్షన్ సి కరెక్ట్ అండి. 1, 2, 4 అండి, ఎక్సెప్ట్ థర్డ్ స్టేట్మెంట్. ఈ సిద్ధాంతాన్ని ఏ సిద్ధాంతం అండి? ఇది విరూపకారక పలక సిద్ధాంతం యొక్క నేపథ్య పరిభాషకు సంబంధించి అడిగారు. ఈ విరూపకారక పలక సిద్ధాంతాన్ని హెస్ మరియు మోర్గాన్ ప్రతిపాదించారంట. ప్లేట్ అనే పదాన్ని మొదటగా 1965లో జేటీ విల్సన్ ఉపయోగించారంట. భూమి యొక్క శిలావరణం అనేక ముక్కలుగా విభజించబడి ఉంది, దీనినే పలకలు అంటారంట అండి. స్టేట్ అనేది ఎందుకు రాంగు అంటే విజనర్ సిద్ధాంతం ప్రకారం ఖండం మాత్రమే కదులుతుంది, కానీ పలక సిద్ధాంతం ప్రకారం ఖండం ఉన్న మొత్తం పలక కదులుతుంది. కానీ ఇక్కడ ఆపోజిట్లో ఇచ్చారండి. ఇక్కడేమన్నారండి? ఖండం ఉన్న మొత్తం పలక కదులుతుంది అన్నారండి. ఇది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాన పలకలు మరియు వాటి స్వభావాలను జతపరచండి. పలక పేరు: పసిఫిక్ పలక, యురేషియా పలక, ఇండో ఆస్ట్రేలియా పలక, నజకా పలక. స్వభావాలు: పూర్తిగా కండ పలక, పూర్తిగా జలపలక అతిపెద్దది, పూర్తిగా జలపలక దక్షిణ అమెరికా తీరాన, కండ ప్లస్ జలపలక మిశ్రమ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. పసిఫిక్ పలక పూర్తిగా జలపలక, ఇది అతిపెద్దదండి. యురేషియా పలక ఇది పూర్తిగా కండ పలక. ఇండో ఆస్ట్రేలియా పలక ఇది కండ ప్లస్ జలపలక, దీనినే మిశ్రమ పలక అంటారు. నజకా పలక అంటే పూర్తిగా జలపలక అండి, ఇది దక్షిణ అమెరికా తీరాన ఉంటుందంట. పసిఫిక్ పలక పూర్తిగా జలపలక మరియు అతిపెద్దది. యురేషియా పలక ప్రధానంగా కండ భాగంతో కూడినది. ఇండో ఆస్ట్రేలియా పలక మిశ్రమ స్వభావం కలది. మరియు నజకా పలక దక్షిణ అమెరికా పశ్చిమ తీరాన ఉన్న జలపలక అండి. నెక్స్ట్ క్వశ్చన్, వికేంద్రీకరణ కదలికను నిర్మాణాత్మక కదలిక అని కూడా పిలుస్తారు. రెండు పలకలు దూరంగా జరిగినప్పుడు ఏర్పడే పగులు ద్వారా మాగ్మా పైకి వచ్చి చల్లబడి కొత్త భూభాగం ఏర్పడుతుంది. బోత్ అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ అండి. పలకలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో జరగడం వల్ల లోపలి శిలాద్రవం పైకి వచ్చి కొత్త పదార్థం తయారవుతుంది, అందుకే దీనిని నిర్మాణాత్మక కదలిక అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, పలకల కదలికలు మరియు వాటి ఫలితాలకు సంబంధించి సరైన జత ఏది? కరెక్ట్ పేరు అడిగారండి. వికేంద్రీకరణ కదలిక ముడత పర్వతాల ఏర్పాటు, కేంద్రీకరణ కదలిక సముద్ర గర్భం విస్తరించడం, సమాంతర కదలిక సాన్ ఆండ్రీస్ భ్రంశం, సబ్డక్షన్ కొత్త ద్వీపాలు ఏర్పడటం. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ కరెక్ట్ పేరు అడిగారు. సమాంతర కదలిక అంటే సాన్ ఆండ్రీస్ భ్రంశం. కాలిఫోర్నియాలోని సాన్ ఆండ్రీస్ భ్రంశం సమాంతర కదలిక వల్ల ఏర్పడింది. ఆప్షన్ ఏ ఎందుకు రాంగు అంటే ముడత పర్వతాలు కేంద్రీకరణ కదలికల వల్ల ఏర్పడతాయండి. ముడత పర్వతాలు అనేవి కేంద్రీకరణ కదలికల వల్ల ఏర్పడతాయి. ఆపోజిట్లో పడిందండి ఇది. నెక్స్ట్ ఆప్షన్ బి ఎందుకు రాంగు అంటే సముద్ర గర్భ విస్తరణ వికేంద్రీకరణ కదలికల వల్ల జరుగుతుందంటండి. ఇక్కడేమన్నారు? కేంద్రీకరణ కదలిక అన్నారు. సో ఇది కూడా రాంగ్ అండి, ఆపోజిట్లో పడినాయి రెండు. నెక్స్ట్ ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగ్ అంటే సబ్డక్షన్ వల్ల అగాధాలను ఏర్పడతాయండి. కొత్త ద్వీపాలు ఏర్పడవండి, అగాధాలు ఏర్పడతాయండి. నెక్స్ట్ క్వశ్చన్,
భూకంపాలు మరియు అగ్నిపర్వత మండలాలకు సంబంధించి క్రింది ప్రకటనలను విశ్లేషించండి. ప్రపంచంలోని 80% పైగా భారీ భూకంపాలు పసిఫిక్ మండలంలో సంభవిస్తాయి. మధ్య అట్లాంటిక్ రిడ్జ్ వద్ద పలకలు ఒకదానికొకటి దూరంగా జరుగుతాయి. మధ్య పలకల వికేంద్రీకరణ వల్ల ఏర్పడింది. అట్లాంటిక్ మండలంలో వచ్చే భూకంపాలు పసిఫిక్ మండలంతో పోలిస్తే తక్కువ తీవ్రతతో ఉంటాయి. పై వాటిలో సరైన ప్రకటనలు ఇవి. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1, 2, 4 అండి, ఎక్సెప్ట్ థర్డ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏం అడిగారండి? భూకంపాలు మరియు అగ్నిపర్వత మండలాలకు సంబంధించి అడిగారండి. ప్రపంచంలో 80% పైగా భారీ భూకంపాలు పసిఫిక్ మండలంలో సంభవిస్తాయంట, రింగ్ ఆఫ్ ఫైర్ అంటాము. మధ్య అట్లాంటిక్ రిడ్జ్ వద్ద పలకలు ఒకదానికొకటి దూరంగా జరుగుతాయి. దీనినే డైవర్జెంట్ బౌండరీ అంటారు. నెక్స్ట్, అట్లాంటిక్ మండలంలో వచ్చే భూకంపాలు పసిఫిక్ మండలంతో పోలిస్తే తక్కువ తీవ్రతతో ఉంటాయంటండి. ఎక్సెప్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఆల్ ఆర్ కరెక్ట్ అండి, భూకంపాలు మరియు అగ్నిపర్వత మండలాలకు సంబంధించి. థర్డ్ స్టేట్మెంట్ అనేది ఎందుకు రాంగు అంటే, మధ్యధర హిమాలయ మండలం ఖండాల మధ్య జరిగే సంఘర్షణ వల్ల ఏర్పడిందండి. ఇక్కడ ఏమన్నారండి? వికేంద్రీకరణ వల్ల ఏర్పడింది అన్నారండి. సో స్టేట్మెంట్ 3 ఈజ్ ఇన్కరెక్ట్ అండి. ఇవి హిమాలయ అనేవి మధ్యధర హిమాలయ మండలం ఖండాల మధ్య జరిగే సంఘర్షణ వల్ల ఏర్పడిందంట అండి. ఖండాల మధ్య జరిగే సంఘర్షణ వల్ల ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, పరిభాష మరియు సిద్ధాంతాల బెనియాఫ్ మండలం అనగా ఏమిటి? సముద్ర రిడ్జ్ల మధ్య ఉండే లోతైన పగలు, అగాధం కింద పలక లోపలికి చొచ్చుకుపోయిన వాలుగా ఉన్న ప్రాంతం, అగ్నిపర్వతాలు వరుసగా ఉన్న గుర్రపు నాడ ఆకారపు ప్రాంతం, భూమి కేంద్రంలో ఉండే అత్యంత ఉష్ణోగ్రత గల ప్రదేశం. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అండి. అగాధం కింద పలక లోపలికి చొచ్చుకుపోయిన వాలుగా ఉన్న ప్రాంతం. ఇక్కడ ఏమడిగారండి? బెనియాఫ్ మండలం అంటే ఏంటి అంటే, అగాధం కింద పలక లోపలికి చొచ్చుకుపోయిన వాలుగా ఉన్న ప్రాంతాన్ని బెనియాఫ్ మండలం అని పిలుస్తారంటండి. అగాధం కింద ఒక పలక మరో పలక కిందకు చొచ్చుకుపోయిన వాలుగా ఉన్న ప్రాంతాన్ని భూకంప శాస్త్రవేత్త హ్యూగో బెనియాఫ్ పేరుతో బెనియాఫ్ మండలం అని పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్లేట్ టెక్టానిక్స్ ప్రకారం ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? ప్లేట్ టెక్టానిక్స్ ప్రకారం ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే, సముద్ర మట్టం తగ్గడం, హిమాలయ నదులు తెచ్చిన నిక్షేపాలు పెరగడం, ఇండియా పలక నేటికి యురేషియా పలకలోకి చొచ్చుకుపోతుండడం, అగ్నిపర్వత లావా శిఖరంపై పేరుకుపోవడం. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఇండియా పలక నేటికి యురేషియా పలకకి చొచ్చుకుపోతుండడం. ఇండియా పలక నిరంతరం యురేషియా పలకను బలంగా నెట్టడం వల్ల ముడత పర్వతాలైన హిమాలయాల్లో ఎవరెస్ట్ ఎత్తు అనేది పెరుగుతుందటండి. దీనికి గల కారణం ఏంటండి? ఇండియా పలక నేటికి యురేషియా పలకలోకి చొచ్చుకుపోతుండడం వల్ల ఎవరెస్ట్ పెరుగుతుందటండి. ఎవరి ప్రకారం? ప్లేట్ టెక్టానిక్స్ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, పలకల కదలిక శక్తి, పలకలు కదలడానికి కారణమయ్యే సంవహన ప్రవాహాల సిద్ధాంతాన్ని బలపరిచిన శాస్త్రవేత్త ఎవరు? పలకలు కదలడానికి కారణమయ్యే సంవహన ప్రవాహాల సిద్ధాంతాన్ని బలపరిచిన శాస్త్రవేత్త ఎవరు? సర్ ఆర్థర్ హోమ్స్, హ్యూరీ హెస్, మాథ్యూ ఫోంటైస్ మౌరీ, జేటి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, సర్ ఆర్థర్ హోమ్స్. భూమి లోపలి ప్రావారంలో ఉండే వేడి వల్ల మాగ్మాలో కలిగే సంవహన ప్రవాహాలు పలకలను కదిలిస్తాయని సర్ ఆర్థర్ హోమ్స్ పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అగాధాలు మహాసముద్రాలు క్రింది అగాధాలను అవి ఉన్న మహాసముద్రాలు జతపరచండి. అగాధం పేరు మహాసముద్రం. మరియానా అగాధం, ప్యూర్టోరికో అగాధం, జావా మహాసముద్రాలు. అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C3. మరియానా అగాధం అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. ప్యూర్టోరికో అగాధం అనేది అట్లాంటిక్ మహాసముద్రం. జావా అగాధం అనేది హిందూ మహాసముద్రం. మరియానా పసిఫిక్లో అత్యంత లోతైనది, ప్యూర్టోరికో అట్లాంటిక్లో, మరియు జావా సుండా హిందూ మహాసముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధాంత విమర్శ విరూపకారక పలక సిద్ధాంతంపై ఉన్న ప్రధాన విమర్శలలో ఒకటి ఏమిటి? సిద్ధాంత విమర్శ విరూపకారక పలక సిద్ధాంతంపై ఉన్న ప్రధాన విమర్శలలో ఒకటి ఏమిటి? ఖండాలు ఒకప్పుడు కలిసి ఉండేవని చెప్పడం, బాలకలను కదిలించేంత శక్తి సంవహన ప్రవాహాలకు ఎలా వస్తుందనేది స్పష్టం కాకపోవడం, అగ్నిపర్వతాలు పలకల అంచుల వద్దే ఉంటాయని చెప్పడం, సముద్ర గర్భం విస్తరిస్తోందని పేర్కొనడం.
ఆప్షన్ బి కరెక్ట్ అండి. భారీ పలకలను కదిలించేంత శక్తి సంవహన ప్రవాహాలకు ఎలా వస్తుందనేది స్పష్టం కాకపోవడం. సుమారు 100 నుంచి 150 కిలోమీటర్ల మందం గల భారీ పలకలను కదిలించేంత శక్తి సంవహన ప్రవాహాలకు ఎలా లభిస్తుందనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత లేకపోవడం ఈ సిద్ధాంతంపై ఉన్న ఒక విమర్శ. ఏ సిద్ధాంతం అండి ఇది? విరూపకారక పలక సిద్ధాంతం. 30 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 చూద్దామండి ఈ భూచలన సిద్ధాంతాలకు సంబంధించి. థ్యాంక్ యూ అండి. బాయ్.